ఇక్కడ విచ్చేసిన ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ అండ్ ఇండస్ట్రీ డిగ్నిటరీస్ కేఎల్ ప్రసాద్ గారు, రమేష్ ప్రసాద్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు అండ్ డిస్ట్రిబ్యూటర్ విశ్వనాథ్ గారు, దర్శకుడు మిత్రుడు దశరథ్ గారు, ఇంకా మా హీరోయిన్లు దీపు గారు, సింగర్ దీపు గారు, అందరికీ కూడా ఆహ్వానం అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ హియర్. సింపుల్ స్టేట్మెంట్లో చెప్పాలంటే ఈ సినిమా ఎందుకు చేశాను అంటే, నేను 28 years బ్యాక్ యూఎస్ వెళ్ళిపోయాను. అక్కడే ఉంటున్నాం మేము. ఇండియా గారు అమల్ గారు కల్పించారు వాళ్ళ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్కి. అన్నపూర్ణ స్టూడియోస్లో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకి డీన్ ఆఫ్ అకాడమిక్స్గా వచ్చాను. రావడం ఒక అవకాశంగా, ఇండియా రావడానికి అవకాశంగా తీసుకుని వచ్చాను. వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ నేను 3 years డీన్గా వర్క్ చేస్తూ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉన్నా. ఫ్యామిలీ ఇంకా లాస్ ఏంజల్స్లోనే ఉంది. కానీ నా హోమ్ కమింగ్ ఇప్పుడు నా కెరియర్ సినిమా కాబట్టి, థియేటర్, సినిమా, టెలివిజన్ ఇదే నా కెరియర్. నాకు తెలిసినంతలో లాస్ట్ 25-30 years నుంచి ఇదే చేస్తున్నాము. సో ఇక్కడికి రావడానికి, ఈ ప్రొఫెషన్ ఆధారంగా రావడానికి ఒక తెలుగు సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. నేను ఇల్లు, మన లాంగ్వేజ్, మన కల్చర్ని మేమందరం మిస్ అవుతాం. సో ఇక్కడ హైదరాబాద్లోను, విజయవాడలోను బర్గర్, పిజ్జాలు తింటారు. మేము ఇక్కడ ఇడ్లీ వడ, దోశ తింటాం. అండ్ 10 మంది కలిస్తే హే బ్రో వాట్సాప్ అనం, 4 కలిస్తే ఎరా మామ టీ తాగుదామా అంటాం. అది అక్కడ మా కల్చర్ అన్నమాట. అంటే ఈ కల్చర్ని ఒక క్యాప్స్యూల్గా మేము తీసుకుపోయాం 28 years బ్యాక్. అండ్ వెన్ యూ కమ్ బ్యాక్ యూ వాంట్ టు బీ అగైన్ associated with the culture and sound familiar to the culture, taste it again. అంటే ఇక్కడి కల్చర్, ఇప్పుడు కల్చర్ వేరు, అప్పుడు కల్చర్ వేరు, ఇక్కడ కల్చర్ వేరు, అక్కడ కల్చర్ వేరు అన్నట్టుగా టైం ప్రకారం కల్చర్ మారుతూ ముందుకెళ్తూ ఉంటుంది. మేము వెళ్ళిపోయినప్పుడు ఒక టైం క్యాప్స్యూల్లో ఇండియా కల్చర్ పట్టుపోయాం, తెలుగు కల్చర్ని. ఆ కల్చర్లోనే ఉన్నాం మేము తిరిగి వచ్చేప్పటికీ ఇండియా ముందుకెళ్ళిపోయి మారిపోయింది. అందుకే ఇక్కడ ఎవరికి ఫోన్ చేసినా, టెక్స్ట్ పెట్టినా బ్రో అంటున్నారు. మేము అనం అట్లా చెప్తున్నా కదా. సో ఇంటికి రావడానికి ఒక ఆసరాగా సినిమా తీస్తే చక్కని సినిమా స్టడీస్ కోసం అక్కడికి వెళ్ళా కాబట్టి సినిమాతోనే ఇక్కడికి వద్దామన్న ఆశతో ఈ సినిమా మొదలుపెట్టాము. ఇది విజేంద్ర ప్రసాద్ గారి బ్లెస్సింగ్స్తో మొదలుపెట్టాము. అండ్ రొమాంటిక్ కామెడీ ఎందుకు ఎన్నుకున్నానంటే, నేను ఫస్ట్ ఫిల్మ్, నాకు యాక్చువల్గా సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ అనేది నా నమ్మకం, తర్వాత మెసేజ్ కూడా ఇవ్వాలి. జంజాల గారి సినిమాలు, మళ్ళీ అసలు ఇంకాస్త ముందు ఎల్వి ప్రసాద్ గారి సినిమాలు చూసి అక్కడ ఉన్నాం మనం హిస్టారికల్ ప్లేస్లో. అందుకని ఆ మిస్ అమ్మ, అప్పు చేసి పప్పుకూడు, పెళ్లి చేసి చూడు, ఆ సినిమాలను చూసి పెరిగాం కదా. దానివలన రొమాంటిక్ కామెడీ అంటే ఒక రకమైన స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. అది ఎప్పటికైనా ఆల్ టైమ్ రిలేషన్ ఉంటుంది ఆడియన్స్కి. దే విల్ అండర్స్టాండ్, దే విల్ లవ్ ఇట్ అని నా ఫీలింగ్. సో వీ స్టార్టెడ్ విత్ ఎ రొమాంటిక్ కామెడీ. ఈ ఫిల్మ్ గురించి ఇంతవరకే బ్రీఫింగ్ చెప్పగలను, తర్వాత విల్ గో ఆన్ బికాస్ ఐ వాంట్ అవర్ గెస్ట్ టు స్పీక్. సో ఈ ఫిల్మ్లో నాకు సహకరించిన మా నటీనటులకు, ముఖ్యంగా చైతన్యరావు గారు, హెబ్బా పటేల్ గారు, అండ్ తనికెల భరణి గారు, సుహాసిని గారు, ఆలీ గారు, సురేఖవాణి గారు, మన అరవింద్ కృష్ణ అండ్ రవివర్మ, డాక్టర్ బక్తియార్, అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇందులో కళ్యాణ్ మలిక్ గారి ముఖ్య పాత్ర వహిస్తారు మ్యూజిక్ డైరెక్టర్గా. మేము ముందు ఇంత టైం మ్యూజిక్కి స్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే, సినిమాలో సంగీతం ప్రధానం అనేది నేను నమ్ముతాను. అందుకే కళ్యాణ్ మలిక్ గారిని తెచ్చుకున్నాము, అది విజేంద్ర ప్రసాద్ గారి రికమెండేషన్ వలన. అండ్ చక్కగా కూర్చుని కిట్టు విసప్రగడతో పాటలు అర్థమయ్యేట్టుగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రతి పదం అర్థమయ్యేట్టుగా, పాడుకునేట్టుగా రాయించుకుని, సందర్భానికి సరిపడా, కొందరు ఓల్డ్ స్కూల్ అంటారు, మేము క్లాసికల్ స్కూల్ అంటాము, చక్కగా అలాగే సినిమాలో కలిసిపోయినట్టుగా పాటలు ఉంటాయి. ఇంతవరకు చాలా హ్యాపీగా ఉంది మాకు. వీఆర్ గోయింగ్ టు బి అవుట్ ఇన్ ద థియేటర్స్ ఆన్ June 21st. మీ అందరూ ఆదరిస్తారని. ఇది ఒక ఈవెంట్ లాగా కాదు, ఒక పార్టీ లాగా కాదు, ఒక హోటల్లో ఫ్లాషీ లైట్స్తో డ్యాన్సులతోనూ కాదు. ఇలాగే జరగాలని నేను కోరుకున్నాను. చాలామంది మిత్రులు అన్నారు, ఈ కార్యక్రమం జరగాలంటే ఆ హోటల్ బుక్ చేయి, ఈ హోటల్ బుక్ చేయి, ఈ ఆటోమేటెడ్ లైట్స్ కావాలి, ఓ డ్యాన్స్ టీమ్ కావాలి, ఇలాంటివి చెప్పారు. కానీ నేనేమన్నానంటే, సినిమా పుట్టినది ఎక్కడ, మన ఈ అన్నపూర్ణ స్టూడియోలోను, ఎల్వి ప్రసాద్ గారి దగ్గర, వీళ్ళ దగ్గర ప్రీ ఇండిపెండెన్స్ ఏరా నుంచి జరుగుతుంది. సినిమా చరిత్రలో మనం భాగం అవ్వాలంటే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటేనే చాలా గొప్పగా ఉంటుంది అనిపించింది నాకు.
అండ్ ఇక్కడ అందరు ప్రసాదులు ఉన్నారు. ఇక్కడ ఎల్వి ప్రసాద్ గారు మనందరినీ దీవిస్తున్నారు. ఆయన రిప్రజెంటేటివ్ రమేష్ ప్రసాద్ గారు దీవిస్తున్నారు, విజయేంద్ర ప్రసాద్ గారు దీవిస్తున్నారు, ఆ తర్వాత కేఎల్ ప్రసాద్ గారు దీవిస్తున్నారు. అండ్ ఈ ఎల్వి ప్రసాద్ గారిని పాత్రకి జీవం పోసిన మన అవసరాల శ్రీనివాస్ ఉన్నాడు ఇక్కడ మహానటి సినిమాలో. మీ అందరు చూసినప్పుడు గుర్తు చేసుకున్న రోలు. సో అందుకని అందరి సమక్షంలో బయట నేను నడుస్తుంటే లోపలికి ఒక ఆర్ఆర్ వేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ లోపలికి వస్తే. నా జ్ఞాపకాలు ఏంటంటే ఇండియా నుంచి వెళ్ళక ముందు బాపు గారి సినిమా మిస్టర్ పెళ్ళాంలో నేను 3 క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పాను ఇక్కడ లోపల. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మెమరీ క్యారీ చేస్తున్నాను. లోపలికి వస్తుంటే అసలు ఎన్నో వాయిస్లు కనబడుతుంటాయి, ఎన్నో ఫేసులు కనబడుతుంటాయి, ఎన్నో టైటిల్స్ గుర్తొస్తుంటాయి, పాట ట్యూన్లు గుర్తొస్తుంటాయి. శంకరభరణంలో చిన్నపిల్లలు నడుస్తుంటే తులసి ఇలా స్తంభం ముట్టుకుంటే ఒక స్వరం వచ్చినట్టుగా ఈ ఎల్వి ప్రసాద్ గారి ప్రాంగణంలోకి వస్తుంటే సినిమా హిస్టరీ అంతా అలా ఒక స్కాన్ అవుతుంటుంది నాకు. ఆ లోపల ఇప్పుడు మనం లోపలికి వస్తున్నప్పుడు అక్కడ మెడల్స్ అన్ని చూసాం కదా, నిన్న మొన్న వచ్చినప్పుడు చూస్తే మొత్తం అని ఉన్నాయి. మనం కూడా మెమెంటోస్ చేయించుకుందామా అని అడిగితే ఫ్రెండ్స్ అన్నారు అది ఓల్డ్ స్టైల్ అన్నారు. ఓల్డ్ స్టైల్ ఏముండదు, ఇదే నాకు కావాలి అది అని చెప్పి మెమెంటోలు కూడా చేయించుకుని ఇది ఒక ఆడియో రిలీజ్ లాగానే అప్పటి క్లాసికల్ పద్ధతిలోనే మన పెద్దలు చేసినట్టు చేద్దామన్న కోరికతో పర్టికులర్గా ప్రసాద్ ల్యాబ్స్లో ఇది చాలా వినయంగా జరుపుకుంటున్నాం. ఎక్స్ప్రెస్ అన్నారు, హనీ ఎక్కడ, మూన్ ఎక్కడ? ముందు దాని సమాధానం చెప్తే తర్వాత మాట్లాడతానండి. హనీ ఎవరు, మూన్ ఎవరు? ఆ అమ్మాయి హనీయా? అయితే ఈ అమ్మాయి మూనా? మంచి ప్రయత్నం బాలు గారు. అన్నిటికన్నా ది వే ఇది రెస్పెక్టెడ్ ద ట్రెడిషన్. రమేష్ గారిని గౌరవించారు, కిడ్స్ ఎల్వి ప్రసాద్ గారిని జ్ఞాపకం చెట్టుకున్నారు. ఐ హోప్ దిస్ మూవీ రీచెస్ టు ద ఎక్స్పెక్టేషన్. ఆ ట్రెడిషన్ గౌరవం తెచ్చేలా చేస్తారని నేను నమ్ముకుంది. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. అందరికీ నమస్కారం అండి. గాడ్ బ్లెస్ యూ. బాలు గురించి నేను ఒక్క నిమిషం మాట్లాడడం అన్నది ఒక పెద్ద శిక్ష. సీతారాం శాస్త్రి నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళిన కొత్త రోజుల్లో మద్రాసులో తన దగ్గర ఉండగా తను వెళ్ళగానే ఇదిగో ఈ కుర్రాడు పాండిచేరిలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు, అతని మాటలు విని అతని మంచి సలహా ఇవ్వు అన్నాడు. నేను ఇచ్చిన మొదటి సలహా నువ్వు ఎలాగైనా హాలీవుడ్కి వెళ్ళిపోవాలి అని. అలాగే వెళ్ళాడు. రెండోది అబ్జర్వ్ చేస్తూ ఉంటే అప్పుడు మొన్న చిన్న గడ్డం ఉండేది, చాలా రఫ్గా ఉన్నాడు. నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఈవీవి సత్యనారాయణ ప్రేమ ఖైదీ సినిమా స్టార్ట్ చేస్తున్నాడు, డైరెక్షను. హీరో గురించి ఇంకా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. నన్ను అన్నాడు, కొత్త హీరోని చూడవయ్యా బాబు, ఎంతమందిని కలుస్తున్నావు ఇదంటే. నేను చూడగానే కరెక్ట్ దొరికాడు అనుకున్నా. నువ్వు రేపు సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళు అని చెప్పా. పలానా టైంకి వెళ్ళు, అక్కడ ఈవీవి సత్యనారాయణ ఉంటాడు, నేను పంపించానని చెప్పు చాలు అన్నా. అప్పుడు ఏం చేశాడంటే బాపు గారి మన ములపూడి వెంకటరమణ గారు విక్రమార్కుడు మార్కు సింహాసనం ఏదో ఒక సినిమాల మీద రాశారు ఆయన. అందులో ఒక ఇది ఉంది సంఘటన. ఒక హీరోయిన్ని సెలెక్ట్ చేసుకుంటారు పెద్ద నిర్మాత దర్శకులు. ఆ సినిమాకి సెలెక్ట్ చేయమని ఆవిడ ఏం చేసింది, తిరుపతి వెళ్ళి గుండె వెళ్ళింది. ఆవిడ జుట్టు చూసి సెలెక్ట్ చేస్తే ఆవిడేమో జుట్టు లేకుండా వెళ్ళింది. అలాగా అబ్బో పెద్ద పెద్ద సంస్థకి వెళ్తున్నా అని బాలు నున్నగా గడ్డం తీసుకుని వెళ్ళాడు. ఆ వేషం వాళ్ళ ఇలాగా ఎన్నో ఉన్నాయి. నాకు చాలా ఆనందం ఏంటంటే తను అన్నపూర్ణ స్టూడియోకి డీన్గా వచ్చినప్పుడు అసలు చాలా ఎంత గర్వించానో. తను హాలీవుడ్లో గ్రీన్ కార్డ్ ఫేవర్ అని సినిమా తీశాడు, తను రాలేకపోయాడు. బాంబే ఫిలిం ఫెస్టివల్లో మామీ, ముంబై ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్లో దానికి సెలెక్ట్ అయ్యి అది ఓపెన్ ఫిల్మ్గా ఒక సెక్షన్కి అయ్యింది. ఆ సినిమా తాలూకా వ్యక్తులుగా నేను మా శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస్ ఎక్కడెక్కడ ఉంటాడు, మేమిద్దరం వెళ్ళాం. సినిమా తర్వాత మేము పొందిన గౌరవం అక్కడ మీకు చెప్పలేనండి. ఎంతోమంది మమ్మల్ని ఎంతో ప్రశంసించారు. ఆ తర్వాత తను తీసిన గ్రీన్ కార్డ్ ఫేవరు
నేను టానా ఫెస్టివల్ వాషింగ్టన్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ల్యాప్టాప్లో చూపిస్తే అసలు కదిలిపోయాను. బాలు, ఏంటిది ఇంత అద్భుతంగా తీసావు, ఇంకా రీరికార్డింగ్ ఇవేవి లేవు అంటే చాలా గర్వించా. ఆ తర్వాత సినిమా అయిన తర్వాత ఇక్కడే మన హైదరాబాద్లో మిత్రుల కోసం ఇక్కడ ప్రీవ్యూ ఒక షో వేశాం. ఆ రోజున వచ్చిన రెస్పాన్స్ నా అనుమానం బాలు ఎప్పటికీ మర్చిపోలేడు. ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ హానీమూన్ ఎక్స్ప్రెస్తో తను తెలుగు సినిమాగా ఇందాక తను మాట్లాడుతున్నప్పుడు అద్భుతంగా అయిపోయాడు చూసారా. అలాంటి వాడు చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి, గొప్ప టెక్నీషియన్, చాలా టాలెంట్ ఉన్నవాడు. నాగేష్ కుకునూరు ఒక సినిమాలో నా చేత మీరు ఓపెనింగ్ డే మీరే యాక్ట్ చేయాలి అని నన్ను పెట్టి లెక్చరర్ క్యారెక్టర్ పెడితే నేను యాక్ట్ చేశా. ఆ తర్వాత నన్ను డబ్బింగ్ పిలవలా. ఇదేంటిది, నన్ను డబ్బింగ్ పిలవలేదా, సీన్ లేదనుకున్నాను. సినిమా చూస్తే సీన్ ఉంది, నేనే మాట్లాడున్నాను, కానీ నేను డబ్బింగ్ చెప్పలే. ఇదేంటిది ఎలాగొచ్చిందయ్యా అంటే ఇదిగో ఈ మోసగాడు నా వాయిస్తో చెప్పేశాడు డబ్బింగ్ అంతా. అంత టాలెంట్ ఉన్నవాడు. ఈ సినిమా సక్సెస్ అయ్యి బాలు నాకు ఒక 25 yearsగా తెలుసు. మేమందరం ట్రైలర్ బ్యాచ్ అని ఒక కేఫే రెగ్యులర్గా కలుస్తుండేవాళ్ళం. నేను, ఆర్పి, గోపి మోహన్, చంద్రసిద్ధార్థ గారు, త్రివిక్రమ్ శ్రీను, ఇలా. అప్పటి నుంచి వెరీ ప్యాషనేట్ పర్సన్. తర్వాత హాలీవుడ్ వెళ్ళాడు. గ్రీన్ కార్డ్ ఫీవర్, బ్లైండ్ అంబిషన్ అని 2 అద్భుతమైన సినిమాలు తీశాడు అక్కడ. అలాగే మన ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసిన ఆహ్వానం సినిమాను అక్కడ హాలీవుడ్లో తీస్తే డైవర్స్ ఇన్విటేషన్ అని, దానికి కంప్లీట్గా అక్కడ స్క్రీన్ ప్లే అదంతా రాసిన వ్యక్తి బాల. వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అలాగే మన నాగార్జున గారి అన్నపూర్ణ దానికి కూడా డీన్గా వచ్చాడు. సినిమా కోసమే హాలీవుడ్ వెళ్ళాడు. సినిమా మీదే ఈ 25 years లైఫ్ స్పాన్ అంతా గడిపాడు. ఎంతో ప్యాషనేట్గా తీసిన సినిమా ఇది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా మేము అందరం కలిసి ఈ ఈవెంట్ చేద్దామని అనుకున్నాం. బట్ ఆర్పిఎం యూఎస్లో ఉన్నాడు, గోపి యూఎస్లో ఉన్నాడు, చందు గారు విజయవాడలో ఉన్నాడు. ఇలా అందరూ మిస్ అయిపోవటం వల్ల నేను ఒక్కడిని వచ్చాను. ఇంతకుముందు ఒకసారి ఒక ఫంక్షన్ కలిసాము అందరం. సో వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్. తీస్తున్న చాలా మంచి సినిమా ఇది. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. కళ్యాణ్ మారిక్ గారు అసలు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అంటే ప్రతి పాట ఎక్స్ట్రాడినరీగా ఉంది. కిట్టు విశ్వప్రగడ అద్భుతమైన లిరిక్స్, అంటే చాలా సెన్సిబుల్గా, చాలా తేలిక పదాలతో అద్భుతంగా రాశారు. అండ్ చైతన్యరావు ఈజ్ లైక్ మై బ్రదర్. ఇంతకుముందు చాలా మంచి పర్ఫార్మర్. తను, హెబ్బా పటేల్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండిందని మనకు సాంగ్స్ చూస్తేనే అర్థమవుతుంది. మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు చెప్తూ బెస్ట్ విషెస్ ఫర్ ద ప్రాజెక్ట్. ఈ నెల 21వ తారీఖున వస్తున్నది హనీమూన్ ఎక్స్ప్రెస్. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్. సినిమా తీయాలని, సినిమా డైరెక్టర్ అవ్వాలని, రైటర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని చాలా కోరికలు ఉండేవన్నమాట. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇండస్ట్రీని ఎలా ఎంటర్ అవ్వాలన్నది నాకు ఐడియా అస్సలు లేదనమాట. సో అక్కడ ఇంటర్నెట్లో వెతికి ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్లు ఎవరైనా దొరుకుతుంటే ఈమెయిల్స్ రాస్తూ ఉండేవాడిని. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా స్టూడెంట్స్ అందరూ ఒక indianmoviesworld.com ఏదో వెబ్సైట్ ఉండేదన్నమాట. అందులో $5 కడితే మన సినిమాలన్నీ చూడొచ్చమ్మ. అందులో ఒక సినిమా చూసా, గ్రీన్ కార్డ్ ఫీవర్ అని. నాకు చాలా నచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ చూసానని అనిపించింది అనమాట. ఎవరో డైరెక్టర్ అని చూస్తే బాల రాజశేఖర్ నేను ఉంది. ఇదేదో మనం ఫోన్ చేస్తే పలికే పేరులో ఉందనిపించింది. సో నేను వెంటనే బాలాగారి ఈమెయిల్ అడ్రస్ ఏదో దొరికితే ఆయనకి ఈమెయిల్ చేశా. చాలా మందికి ఈమెయిల్ చేశా అప్పట్లో. అండ్ వెంటనే ఆయన రిప్లై ఇచ్చారు. నేను బాలాగారు, నేను మీతో పని చేయాలనుకుంటున్నాను అంటే, నేను ప్రస్తుతం ఏం చేయట్లేదు, నేను నెక్స్ట్ సినిమా చేసినప్పుడు మాత్రం నీకు ఖచ్చితంగా చెప్తానన్నారు. ఆ తర్వాత ఒక 5-6 ఏళ్ళకి ఆయన ఇంకో సినిమా తీస్తున్నారని తెలిసి, ఇదేంటి చెప్తానన్నారు, ఇలా మోసం చేశారంటే, సారీ సగం సినిమా అయిపోయింది, నువ్వు సెకండ్ షెడ్యూల్ నుంచి వచ్చి నా దగ్గర పనిచేద్దు కానీ అంటే, నేను వెళ్ళి ఆయన దగ్గర డైరెక్టర్స్ అసిస్టెంట్గా బ్లైండ్ అంబిషన్ అనే సినిమాకి పనిచేస్తాను. నా ఫస్ట్ టైం నా పేరు స్క్రీన్ మీద కనిపించింది బాలాగారి బ్లైండ్ అంబిషన్ సినిమాలో అనమాట. అండ్ నేను సినిమా తీయాలనుకుంటున్నాను అంటే నాకు కొంచెం గైడెన్స్ కావాలి బాలా అని అడిగినప్పుడు, బాలాగారు అక్కడ ఫిల్మ్ మేకింగ్లో టీచర్ కూడా అనమాట.
నన్ను ఫస్ట్ స్క్రీన్ రైటింగ్ కోర్స్ చేయరని చెప్పి నన్ను యూసీఎల్ఏలో స్క్రీన్ రైటింగ్ డిప్లొమాలో ఆయన సజెస్ట్ చేశారు. తర్వాత నేను నా ఫేవరెట్ బుక్ అంటే స్క్రీన్ రైటర్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ రాబర్ట్ మెక్కీ అనే బుక్, స్టోరీ అనే బుక్ రాబర్ట్ మెక్కీ రాశారు. అది చదవమని చెప్పి ఆయన నాకు ఇచ్చింది. ఆ తర్వాత నుంచి నా లైఫే మారిపోయింది బేసికలీ చెప్పాలంటే. థ్యాంక్ యూ బాలా ఫర్ బీయింగ్ సచ్ ఎ ఫ్రెండ్. అండ్ నా జర్నీలో నేను ఫస్ట్ కలిసిన ఫిల్మ్ పర్సన్ మీరే. అండ్ థ్యాంక్ యూ, నాకు ఈరోజు ఇక్కడ ఉండడం, ఈ స్టేజ్ మీద బాలా గారు తీసిన ఫస్ట్ తెలుగు సినిమాకి నేను స్టేజ్ మీద ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు ఈ సినిమా పాటలు చాలా నచ్చాయి. కళ్యాణ్ గారు ఇక్కడ లేరు కానీ వండర్ఫుల్ మ్యూజిక్ ఆల్బమ్. అండ్ ట్రైలర్ కూడా నాకు చాలా, అంటే బాలా గారు చాలా ఫన్ అండ్ లైవ్లీ పర్సన్. అండ్ సినిమాలో ఆ ట్రైలర్లో ఆ ఫన్ అంతా కనిపిస్తుంది. సో చైతన్య గారు అండ్ హెబ్బా గారు, ఆల్ ది బెస్ట్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ నేను కూడా June 21 కోసం ఈగర్లీ వెయిటింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, పెద్దవారందరికీ నమస్కారం. విజేంద్ర ప్రసాద్ గారు సార్ నమస్తే సార్. అండ్ స్టేజ్ పైన ఉన్న అందరికీ హాయ్ అండి, నమస్తే అండి. ముందుగా నేను ఇక్కడ మెయిన్గా ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం కళ్యాణి మలిక్ గారు. ఆయన నాకు ఈ పాట ఇవ్వకపోతే ఇక్కడ వచ్చేవాడిని కాదు. ఆయనతో పాటు నా జర్నీ చాలా ఏళ్ళుగా ఉంది. అలా మొదలైందనే సినిమాలో పాడాను. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడనే సినిమాలో పాడాను. 2 సూపర్ హిట్ సాంగ్స్, చాలా పేరు తెచ్చిపెట్టిన పాటలు. సో ఈ సాంగ్ కూడా అంతకంటే ఎక్కువ పేరు తెచ్చిపెడుతున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ నేను అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి, అన్ని సాంగ్స్ విన్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, రోజు వింటున్నాను కూడా. సో ఈ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయితే అయ్యాయో, ఇంతకంటే బ్లాక్ బస్టర్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు స్ఫూర్తి జితేందర్. అందరికీ నా పాట ఉండిపోయాను వాళ్ళ కిక్ 2లో పాడిన సాంగ్స్ అన్నీ తెలుసుంటాయి. ఒక 100 సినిమాల వరకు పాడుంటాను ఇప్పటి వరకు. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఐమ్ రియలీ హానర్డ్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ బాలా అంకుల్. బాలా అంకుల్ ఈజ్ మై డాడ్స్ క్లోజ్ ఫ్రెండ్. ఫస్ట్ మేము ఈ పాట డిస్కషన్ వచ్చినప్పుడు he supports and he encourages me a lot. Even in US నేను వెళ్ళినప్పుడు నేను ఇంగ్లీష్ అండ్ స్పానిష్లో సాంగ్స్ రాస్తుంటాను. బాలా అంకుల్ వన్ ఆఫ్ ద స్పానిష్ సాంగ్స్ విన్నారు. అండ్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఐడియాస్, ఆయన తెలుగు అండ్ స్పానిష్లో చేస్తే ఎలా ఉంటుంది పాట అని ఐడియా ఇచ్చింది బాలా అంకుల్. సో విత్ ఆల్ హిస్ ఇన్పుట్స్ అండ్ ఆల్ హిస్ గైడెన్స్ ఇంత మంచి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలిగాం నేను అండ్ మదీన్ అని ప్రోగ్రామ్ చేశారు సాంగ్ని. అండ్ I would really like to thank Kalyani Malik Garu for this opportunity, for making me one of the guest composers and for this opportunity. Thank you so much. I would love to congratulate the entire team, Chaitanya Garu, Heba Patel Garu. I would wish you the best and whole team of Honeymoon Express, eagerly waiting for June 21st. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు అతిథులు విజేంద్ర ప్రసాద్ గారికి, కేఎల్ ప్రసాద్ గారికి, రమేష్ ప్రసాద్ గారికి, అన్న దశరథ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హాస్టల్ శ్రీనివాస్ గారికి, అందరికీ వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. June 21st వీఆర్ కమింగ్ ఇన్ టు థియేటర్స్. కొంచెం ముందుగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కొంచెం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం. బట్ స్టిల్ అవర్ ఇంటెన్షన్ ఈస్ టు గివ్ ఆడియన్స్ దట్ టైమ్ టు నో అబౌట్ దిస్ ఫిలిం. ఈ సినిమా గురించి తెలియాలి అందరికీ. అట్లీస్ట్ ఈ ఈవెంట్ ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని కొంచెం యూనో ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంది. సో వీ హ్యావ్ గుడ్ ఎనఫ్ టైమ్. ఈ మిగతా రోజుల్లో త్రూ దిస్ ఈవెంట్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతామని ఆశిస్తున్నాను. అండ్ 21st సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సో డు నాట్ మిస్ టు వాచ్ దిస్ ఫిలిం. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. నేను కూడా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నాకు బాలా గారు పిలిచి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒక రెగ్యులర్ తెలుగు ఫిలిం లాగా అయితే అనిపించలేదు. ఐ థాట్ ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమా అవుతుంది. అంటే మీరు టీజర్ చూసిన, సాంగ్స్ చూసిన, this is not a regular kind of love story. There's because Bala garu came from US, ఆయన హాలీవుడ్లో చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి, సో he bought that చిన్న హాలీవుడ్ టింజ్ ఉంటుంది సినిమాలో.
be it in the storytelling, be it in the filmmaking process. So I would firstly want to thank Bala sir for giving this wonderful opportunity. ఇంకా ఎన్ని సినిమాలు చేసినా హనీమూన్ ఎక్స్ప్రెస్ విల్ డెఫినెట్లీ బి అ స్పెషల్ ఫిలిం ఫర్ మెనీ రీజన్స్. ఆ రీజన్స్ ప్రాబబ్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. బట్ యాజ్ అన్ యాక్టర్ నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిలిం బికాస్ I had so much to do in the film, lot of emotions, the graph is like a roller coaster లాగా ఉంటుంది. సో ఒక యాక్టర్కి అన్ని కైండ్ ఆఫ్ వేరియేషన్స్ చేయగలిగే సినిమా దొరికినప్పుడు ఇట్స్ లైక్ ఒక దాహం తీరినట్టు ఉంటుంది. సో దిస్ వాజ్ లైక్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ బాలా సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. irrespective of the result of the film, any actor, any director, ఎవరైనా సినిమా మంచి సక్సెస్ కావాలనుకుంటారు, సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాము. బట్ ఇప్పుడున్న టైమ్స్లో nobody can predict the future of a film. But irrespective of this film, Honeymoon Express is going to be a very special movie for me. రేపు ఓటీటీలో వచ్చినా టీవీలో వచ్చినా కూడా జనాలు విపరీతంగా చూస్తారు ఈ సినిమాని. ఎందుకంటే సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఇప్పటి జనరేషన్కి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిలేషన్స్ మీద వచ్చే ఏ సినిమాలైనా జనాలకి బాగా దగ్గరగా కనెక్ట్ అవుతాయి, వెరీ రిలేటబుల్ ఉంటాయి. సో ఇందులో దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ దట్ ఆర్ వెరీ రిలేటబుల్ టు అస్. లవ్లో ఉన్న వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు, ఫ్రెష్గా పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకున్న 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన వాళ్ళు, అందరికీ దెర్ ఈస్ సంథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిలిం. అట్లా అంటే మేమేదో మెసేజ్ ఇస్తున్నామని కాదు, బట్ దెర్ ఇస్ సంథింగ్ దట్ యూ కెన్ టేక్ ఫ్రమ్ దిస్ ఫిలిం. దట్ ఈస్ ఆల్సో హిజ్ ఎక్స్పర్టీస్. అంటే ఆయన ఏదో నిన్న మొన్న సినిమాల్లోకి వచ్చి అలా సినిమా చేసేసి మెసేజ్ ఇస్తున్నాడు కదా. హీ హెస్ సీన్ హిజ్ లైఫ్ ఇన్ పర్సనల్ లైఫ్, సినిమా ద్వారా చూశారు, అన్ని చూసి ఆ విజ్డమ్, ఆ ఎక్స్పర్టీస్తో చేశారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ రిలేటబుల్ అండ్ వెరీ కనెక్టింగ్. నెక్స్ట్ పర్సన్ ఐ షుడ్ టాక్ ఇస్ కళ్యాణి మాలిక్ గారు. నాకు చాలా ఇష్టం కళ్యాణి మాలిక్ గారు అంటే, ఆయన పాటలు అంటే. I always wanted to work with him. ఈ సినిమా ద్వారా నాకు ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. కళ్యాణి గారి గురించి చెప్పాను నేను. అన్ఫార్చునేట్ ఆయన రాలేదు, వస్తారనుకున్నా. ఐ థాట్ హీ వుడ్ బి హియర్. బట్ సార్ ఇది మీరు చూస్తే థ్యాంక్ యూ సో మచ్. మీతో పనిచేయాలన్న కోరిక నాకు ఈ సినిమా ద్వారా తీరింది. ఆల్ ది సాంగ్స్ ఆర్ ఆన్ మై స్పాటిఫై లిస్ట్. నేను ఖచ్చితంగా రోజుకి ఒకసారన్నా వింటాను. సచ్ అన్ అమేజింగ్ మ్యూజిక్. మిగతా పాటలు ఇష్టము, అందులో ఇంకా నా సినిమా పాటలు అనేసరికి నాకు ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువ ఉంది పాటల మీద. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కిట్టు విసప్రగడ సింగిల్ కార్డ్ హ్యాస్ గివెన్ అమేజింగ్ లిరిక్స్. నాకు సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు, తర్వాత ఎప్పుడైనా కలిసిన బాలాగారు చెప్తున్నారు, హీ ఆల్సో యూస్ టు సే కొన్ని లిరిక్స్ ఇలా చేస్తున్నామని. ఆయన భాష సంస్కృతి అంటే హీ లవ్స్ ఇట్ వెరీ మచ్. ఇంతకుముందు మనం చూసాం, గాట్ వెరీ ఎమోషనల్ అబౌట్ బీయింగ్ హియర్ డూయింగ్ దిస్ ఫిలిం. సో ఆయనకు భాష మీద ఉన్న ఒక ప్రీతి అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ప్రేమ అన్ని ఒకసారి మళ్ళీ తన పాటల్లో, ఆ మ్యూజిక్లో, ఆ లిరిక్స్లో ఉండాలని చెప్పి చాలా మంచి రాయించుకున్నారు. అండ్ థ్యాంక్ యూ కిట్టు ఫర్ ది అమేజింగ్ లిరిక్స్. మ్యూజిక్తో పాటు మనము వీ కెన్ ఎంజాయ్ పాటల్లో వచ్చే పదాలను కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. సో థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ సింగర్స్. దీపు, థ్యాంక్ యూ సో మచ్. దట్ యాడ్లింగ్ వాజ్ అమేజింగ్. అనురాగ్ ఇంతకుముందు సినిమాలో కూడా బాగాడు, మళ్ళీ దీనిలో కూడా బాగాడు. అండ్ థ్యాంక్ యూ సునీత గారు. అండ్ స్ఫూర్తి, వాట్ అన్ అమేజింగ్ టాలెంట్ దిస్ గర్ల్ ఇస్. ఉండిపోరాదే ఇస్ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్, బట్ హనీమూన్ ఎక్స్ప్రెస్ టైటిల్ ట్రాక్, యూ జస్ట్ కిల్డ్ ఇట్. షీస్ అ బండిల్ ఆఫ్ టాలెంట్. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. కీప్ రాకింగ్. ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, హీ ఈస్ ద సినిమాటోగ్రాఫర్ సిస్లా. దిస్ గాయ్, నేను ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్, నేను స్క్రీన్ మీద అంటే బేసికలీ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అనిపిస్తుండే నాకు. బట్ ఈ సినిమాలో హీ మేడ్ ష్యూర్ ప్రతి ఫ్రేమ్లో నేను మంచిగా కనిపించడానికి సిస్లా సార్ ఈస్ ది సోల్ రీజన్. And he also teaches cinematography in Annapurna Film School.
So that's a great experience for me to work with Sisla sir. And ఈ ప్రాసెస్లో ఈస్ బికమ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అండ్ ఎ గ్రేట్ టీచర్ ఫర్ మీ. కెమెరాని ఎలా ఫేస్ చేయాలి, లైటింగ్ ఎలా ఉంటుంది, సో నువ్వు యాజ్ అన్ యాక్టర్ హౌ యూ షుడ్ టేక్ ద లైట్, హౌ యూ షుడ్ ఎట్లా నిల్చోవాలి, ఎట్లా యూనో ఆల్ దీస్ టెక్నిక్స్ దట్ హీ టోల్డ్ మీ విల్ హెల్ప్ మీ త్రూ మై కెరియర్. ఈ ప్రాంగణంలో ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ సిస్లా సార్. చాలాసార్లు చెప్పాను బట్ ఆన్ స్టేజ్ చెప్పడము వేరు. థ్యాంక్ యూ సిస్లా సార్, అండ్ హిస్ అ బ్రదర్ టు మీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చైతన్యరావు గారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇద్దామండి. సార్ అయిపోలే నాది ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. సినిమా నాది, నేను అయిపోయే వరకు మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఇట్ ఈస్ నో పాయింట్ కదా సార్. యా, మీరు ఇచ్చేయమంటే మైక్ ఇచ్చి వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. June 21st హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమా థియేటర్లో చూడండి. I've done this a whole bunch of times, but I still get nervous giving this speech each time. So I'm going to keep it crisp. Thank you to all the guests for being here to come support our film. It means the world to us. Honeymoon Express is releasing on the 21st of June. It's been a very interesting journey. It's been a very exciting project to be a part of. And I'm very grateful to Bala sir for giving us this opportunity. Honeymoon Express releases on 21st June. Please do go watch it. And thank you to everyone present here for supporting this film.